హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను టమాటా పికిల్ అనేది చేస్తున్నా. టమాటాలు అయితే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆవాలు 2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, తెల్లగడ్డ అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను, చింతపండు, అలాగే పోపు దినుసులు, కారం, పసుపు, ఉప్పు. ఫస్ట్ మనం ఆవాలు మెంతులు అనేది డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఈ ఆవాలు, మెంతులు అయితే ఎదుగుండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయినా మెంతులు అనేది వేసుకున్నాను. ఇవి రెండు కొంచెం మనము కలర్ చేంజ్ చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. ఇలా అయితే సరిపోతుంది. ఇది తీసి మనం చల్లార్చి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ మనం అనేది ఉప్పు అనేది వేసుకున్నాము. మళ్ళీ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను. ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, పసుపు వేసుకున్నాము. ఇప్పుడు మనకు కారానికి సరిపడినంత కారం అనేది ఇందులోనే వేసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను. మళ్ళీ కారం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, కారం అనేది టమాటా ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు మనం అనేది మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్ అనేది వేస్తాను. ఆయిల్ అనేది ఒక డబ్బా తీసుకోవాలండి. ఆయిల్ వాటర్ ఎక్కడ అయితే ఆయిల్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ అయినా 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మళ్ళీ మనం పోపులో వేసుకుంటాము. మనం హై ఫ్లేమ్ మీద దీన్నంతా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు మగ్గుతూ ఉంది కదా ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను చింతపండు అనేది వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోనే టమాటాలతో పాటు ఈ చింతపండు కూడా మగ్గిపోవాలి అనేది. మిక్సీ మనం ఇంత ఆవాలు మెంతులని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత నేనైతే పిండి పౌడర్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను.